హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకుని కొరమీను పులుసు చేసుకుందాము. ఇది 3/4 కేజీ బాగు చేస్తే 3/4 కేజీ అయిందండి కొరమీను. ఇది బాండీలో తీసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్టు, పావు స్పూన్ పసుపు. మాది కారం తక్కువగా ఉంటుంది, అంటే మంట తక్కువగా ఉంటుంది, అందుకే 3 స్పూన్లు వేస్తున్నాను కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. అన్నీ చక్కగా పట్టించేద్దాము ముక్కలకి. చేప ముక్కలకి చక్కగా పట్టేసేసి ఒక పావు గంట పక్కకు ఉంచుకుందాం. ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు. కొద్దిగా చింతపండుని వాటర్లో నానబెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని హీట్ చేసుకుని ఆ గిన్నెతో 3 గిదాన్లు నూనె పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న ఉల్లి పేస్ట్ దాంట్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దానిలోనే 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఎంతో ఈజీగా చేసుకునే కొరమీను పులుసు అండి. చక్కగా తిప్పుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా. ఇప్పుడు మనము అన్నీ పట్టించుకున్న చేప ముక్కలు దాంట్లో వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా చక్కగా అవి ముక్క ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇది కొరమీను చేప అండి, అసలు ముక్క ఇరిగిపోవటం అలాంటివి ఏమి ఉండదు. మనం చేసిన ముక్క చేసినట్లే ఉంటుంది, అంటే పెట్టినట్టు. చక్కగా వేగిపోయినాయండి, అంటే ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు చింతపండు జ్యూస్ రెడీ చేసుకుందాము. చింతపండు జ్యూస్ని పోసేస్తున్నానండి. ఇంకొంచెం వాటర్ పోస్తున్నా, అది దీనిలో యాడ్ అవ్వలేదు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, అడుగు మట్టకుండా ఉండాలి, అంటే మాడకుండా ఉండాలి, చూసుకోవాలి.
ఎల్లుల్లి జీలకర్ర ఇది. ఏ ఫిష్ కర్రీకైనా సరే ఇది పేస్ట్ చేసేస్తే ఆ టేస్ట్ సూపర్గా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అది పేస్ట్ చేసుకుందాము. ఇంకొకసారి చూసుకుందాము అడుగు మాడకుండా. పులుసు చిక్కపడేటట్టుగా ఉండాలి. మనం చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక 5 నిమిషాలు అవనిచ్చి దించేసుకోవచ్చు, దగ్గరకు వచ్చేస్తుంది. సిమ్లా పెట్టి చేసుకోవాలండి చివరికి వచ్చిన తర్వాత. అయిపోయిందండి, చేపల పులుసు అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, గుమగుమలాడే కొరమేను పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.